ఎవరు ఎవరు బాబు? అమ్మా, నా పేరు సిద్ధు. నేను నందిని ఫ్రెండ్ని. హైదరాబాద్ నుంచి వచ్చాను, తనని కలవడానికి వచ్చాను. ఒక్కసారి. నందిని ఫ్రెండ్ అంటున్నావు, నందిని గురించి తెలియదా? తెలుసమ్మా, నాకు నందిని గురించి చాలా బాగా తెలుసు. మా నందిని మీకు తెలుసుంటే, నందిని తన ఫ్రెండ్ 2 సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ విషయం మీకు తెలియదా? మీరు నందిని అమ్మమ్మే కదా? నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను. లేదు బాబు, ఆగు. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం పోయిందట బాబు. నేను వెళ్ళేసరికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. బాబు గారు, నాన్న ఇక్కడితో అవుట్ నీ మంత్రి. చెక్. నాన్న ఇలా ఉంచావు. అరే సిద్ధు, డాక్టర్ గారు ఆడమంటే ఆడుతున్నాంట్రా. మెంటల్ అబిలిటీస్ పెరుగుతాయన్నారు. చూడు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు. నాన్న సూపర్ గా ఇంప్రూవ్ అయింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. తీసుకో. సిద్ధు 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 ఏంట్రా అసలు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నాది థ్యాంక్స్ ఫర్ గివింగ్ బ్యాక్ మై ఫాదర్ రా. అరే బాబు రూమ్ రెడీ చేయండి. లక్ష్మి, సైకిల్ ఏంట్రా, కార్లో వెళ్ళొచ్చు కదా. పర్లేదు నాన్న, నాకు సైకిలే కంఫర్ట్. వెళ్దాం పద. ఏమైందిరా? ఎక్కడికి? యాక్సిడెంట్ అయితే పోలీస్ కేసు అయి ఉంటది కదా, తెలుసుకుందాం పా. ఏం యాక్సిడెంట్ రా? అది కాదురా సిద్ధు, తన సమ్మతిని చూస్తేనైనా నువ్వు కొంచెం ఫ్రీ అవుతావని. సమాధిని చూస్తే నందిని చనిపోయిందనే విషయం నా బ్రెయిన్కి ఫోర్స్ఫుల్గా ఎక్కించమంటావా? భాగి, నందిని నా లైఫ్లో అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, కానీ ఎప్పుడు ఉంది. బాయ్ గైస్. సిద్ధు ప్లీజ్ రా సిద్ధు. స్వామి, తాతయ్య. ఏ సుబ్బారావు, మొహమాటం లేకుండా భోంచేయి. కొంచెం అన్నం వేసుకో. తాతయ్య సిద్ధు, వడ్డించు వడ్డించు నాన్న. అది టిఫిన్.
కానీ ఈ టైంలో మీ ఆరోగ్యం అసలే బాగాలేదు, అవసరమా ఇదంతా? సిద్ధు, మొదట్లో మీ నాయనమ్మ చనిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. మంచి అయినా చెడైనా ఆ మనిషి పోయాక కూడా మిగిలిండేది ఆ మంచి పనే కదా. ఒక పనిని మనిషి చేయాలనుకున్నప్పుడు ఆ పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతికున్నట్టే కదా. అన్నపూర్ణమ్మ అన్నదానం చేస్తానని మొక్కుకుంది, అన్నదానం జరుగుతోంది, అంతే. తాతయ్య, ఇప్పుడు ఒక మనిషి అనుకున్న పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతుకున్నట్టే కదా? బ్రతుకున్నట్టే కదా? చెప్పు, నీకేం కావాలి? ఏదడిగినా ఇస్తావా? ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను. నాకు 2 పిజ్జాలు కావాలి. ఎవరు బాబు మీరు? నందిని బాయ్ ఫ్రెండ్. సిద్ధు, నీకు లెటర్ రా. అమ్మా నందిని, 41D బస్ కండక్టర్ రామకృష్ణం రాయనది. ఇంతకాలం తర్వాత కూడా నీ చేసిన చిన్న సహాయం గుర్తుపెట్టుకుని 120 రూపాయలు పంపినందుకు చాలా సంతోషం. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ రోజు నిన్ను గాంధీ హాస్పిటల్ ఐసీయూలో అలా చూసినప్పుడు చాలా బాధపడ్డాను. నువ్వు కోలుకుని ఇలా ఉత్తరం రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, నువ్వు చెప్పిన చిట్కా చాలా బాగా పనిచేసింది. ఒక్క గ్లాస్ మంచి నీళ్ళల్లో 1 స్పూన్ వాము పొడి ఉంది కదా. దగ్గు, ఆయాసం పూర్తిగా తగ్గాయి. ఉంటానమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఈసారి అటు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. అంతా నీకు శుభం జరగాలని కోరుకుంటూ రామకృష్ణ. ఎవరు నాన్న? కావాల్సిన వాళ్ళే తాతయ్య. రండి. ఇప్పుడు ఫోన్లో ఉండేవాడు ఇలా మొక్కనట్టం బాగుందిరా. యాక్సిడెంట్ అయిన తర్వాత జేజే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అది కాదురా, పెట్టమే. ఒక్క నిమిషం. మధ్యలోనే ప్రాణం పోయిందట బాబు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆగి సార్, రామకృష్ణ గారు ఇక్కడ. ఆ బస్సులో ఉన్నాడు. నా పేరు సిద్ధు అండి. నేను నందిని ఫ్రెండ్ని. నందిని ఫ్రెండా? మీకు 120 రూపాయలు పోస్టులు పంపించింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఎలా ఉంది బాబు అమ్మాయికి? అంతా ఓకేనా? సార్, మీరు నందిని ఎక్కడ చూసారు సార్ లాస్ట్? మా సరోజకి డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలంటేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఐసీయూలో చూశాను. సార్, ఐసీయూలో తను చూసిన డేట్ మీకు గుర్తుందా? జనవరి 20, నాకు బాగా గుర్తు. హలో మాస్టారు, జనవరి 18వ తారీఖు ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని పేపర్లో వేసిరు. మీరు జనవరి 20కి ఎట్లా చూస్తారండి? ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సిద్ధు. అసలే రిటైర్మెంట్ ఏజ్. లేదమ్మా, నేను చూశాను. నేను చూసింది నందిన్నే. ఎట్లా చూస్తారండి? ఎట్లా చూస్తారు? సార్, మీరు ఏమనుకోకపోతే ఒకసారి మీరు మాతో పాటు హాస్పిటల్కి వస్తారా ప్లీజ్? నందిని 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 నందిని. సార్, మీరు చెప్పిన డేట్లో ఆ పేరు గల వాళ్ళైతే ఎవరు అడ్మిట్ అవ్వలేదు సార్. రే సిద్ధు, నందిని చచ్చిపోయిందిరా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా గదే నిజం. లేదమ్మా, ఆ రోజు నేను మా సరోజ వచ్చాం కదా, నేను చూసింది నందినే. ఆ అమ్మాయి నాకు చిట్కా చెప్పింది, అందుకని ఆ అమ్మాయి నాకు బాగా గుర్తుండిపోయింది. అసలు 18వ తారీఖు జేజీ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి 20వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ కేసు కదా, పోస్ట్ మార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేసి ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి కదా సిద్ధు. సార్, మీరు అమ్మాయిని స్ట్రెచర్ మీద చూసారా? ఐసీయూ లోపల చూసారా? ఐసీయూలో చూశాను. సార్, ఇప్పుడు తనకి ఆక్సిజన్ మాస్క్ ఉందా సార్? మాస్క్ ఉందా? సిద్ధు, నువ్వు ఆగరా. ఉంది ఉంది. బతుకున్నట్టే కదా?
సార్ ట్రిప్ పెట్టప్పుడు డ్రాప్స్ పడతాయి సార్ పైనుంచి. డ్రాప్స్ పడుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కదరా సార్. సార్ ఐసీ రూమ్ లో పక్కన అది ఉంటుంది కదా సార్, హార్ట్ బీట్ సార్, హార్ట్ బీట్. ఆ హార్ట్ బీట్ లో గీతలు పైకి ఎదిగి వెళ్తాయి సార్. వెళుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కదరా సార్. కానీ ఈ అమ్మాయి పదే అంటుంటే నేను చూసింది నందిని కాదేమో అనిపిస్తోంది. వీళ్ళని వదిలేయండి సార్.